హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మొదటిసారిగా విద్యుత్ శాఖకి సంబంధించి ప్రభుత్వ సంస్థలో ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్స్ కల్పించే విధంగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇంతవరకు ఇలాంటి ఆపర్చునిటీ అయితే రాలేదు. ఫస్ట్ టైం మనకి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఈ రిక్రూట్మెంట్కి 12th పాస్ అయిన వాళ్ళు, డిప్లొమా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. సో వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ అయితే ఇస్తున్నారు. మంచి శాలరీ ప్యాకేజ్ అయితే ఉంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. మన చుట్టూ చాలామంది జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. డైలీ కాల్స్, వాట్సాప్ గ్రూప్స్, ఫేక్ పోస్టింగ్స్, స్టిల్ జాబ్ దొరకట్లేదు. మోస్ట్ జాబ్స్ ఆన్లైన్ ఆర్ కన్ఫ్యూజింగ్. సమ్ ఆస్క్ మనీ, సమ్ నెవర్ కాల్ బ్యాక్. బట్ MrVijay.in ఈ యొక్క వెబ్సైట్ ఏంటి అంటే లోకల్ జాబ్స్ కోసం ఒక సింపుల్ సిస్టమ్ అనమాట. నో ఫీస్ ఫ్రమ్ క్యాండిడేట్స్, నో ఫేక్ ప్రామిసెస్. వెన్ ఏ నియర్ బై జాబ్ ఈజ్ రెడీ, దే కాల్ యూ డైరెక్ట్లీ. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ షాప్ జాబ్, డెలివరీ జాబ్, ఆఫీస్ వర్క్, సేల్స్ జాబ్, డ్రైవర్ అండ్ యు ఆర్ రెడీ టు జాయిన్ ఇమీడియట్లీ, MrVijay.inలో ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఉంది. జాబ్ గ్యారంటీ కాదు, బట్ రియల్ జాబ్స్ వచ్చినప్పుడు కాల్ మాత్రం వస్తుంది. సో జాబ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. జాయిన్ MrVijay.in నౌ. టేక్ 5 minutes ఓన్లీ. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మీరు నోటిఫికేషన్లోనే క్లియర్గా చూడండి. ఎవరైతే రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో ఆ యొక్క ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేస్తారనమాట. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ మీకు స్కిల్ టెస్ట్లు కానీ ఏమి కూడా కండక్ట్ చేయరు. అయితే మీకు ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల లిస్ట్ అనేది మీకు ఈమెయిల్ ద్వారా మేము ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో చెప్తున్నారు. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఫస్ట్ 1 year అనేది ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఒక చిన్న టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి సంబంధించినటువంటి సంస్థలోనే ఇక్కడ మీకు ట్రైనింగ్ ఇంజనీర్గా తీసుకుంటారు. సో అప్పుడు మీకు స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 30,000 per month ఎవ్రీ మంత్ సాలరీ వస్తుంది ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో మీకు సాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎవ్రీ మంత్ అప్పుడు మీకు 35,000 వరకు వస్తుంది. థర్డ్ ఇయర్లో వచ్చేసి 40,000 per month. సో ఈ విధంగా మీకు వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఆ యొక్క 10 year పీరియడ్ అనేది ఇంకా ఎక్స్టెండ్ చేసిన తర్వాత మీకు ఎవ్రీ ఇయర్ సాలరీ అనేది ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుందన్నమాట. సో ఈ విధంగా మీకు ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండానే ఫస్ట్ మిమ్మల్ని సెలక్షన్ చేసుకుంటారు. సెలెక్ట్ అయిన తర్వాత 1 year అప్రెంటిస్షిప్ కింద ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు 100 మార్కులకు ఒక చిన్న టెస్ట్ పెట్టేసి ఈ యొక్క సంస్థలను మీకు ఆఫీస్ రెలెవెంట్ జాబ్ అనేది ఇస్తారనమాట. ఇది మనకి ఆపర్చునిటీ. చాలా నోటిఫికేషన్స్లో ఏంటంటే మనకి సెలెక్ట్ అయిన తర్వాత 1 year ట్రైనింగ్ ఇస్తారు, అప్రెంటిస్షిప్, దాని తర్వాత సర్టిఫికేట్ ఇచ్చేసి వదిలేస్తారు. కానీ ఇక్కడ మాత్రం అలా లేదు. మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి జాబ్ ఆపర్చునిటీ అనేది ఉంది. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది అని చెప్పాను కదా. సో ఎందుకు తక్కువ కాంపిటీషన్ అంటే ఇక్కడ మనకి ఓన్లీ సదరన్ రీజియన్ పరిధిలో ఉన్నటువంటి క్యాండిడేట్స్కి మాత్రమే ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అంటే మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ, ఇక్కడ మనకి కొన్ని స్టేట్స్ ఇచ్చారు కదా, వీళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంది, మిగతా వాళ్ళకైతే ఛాన్స్ అనేది లేదు. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్కి సంబంధించి మనకి ప్రజెంట్ 2 notifications అయితే వచ్చాయి. ITI అభ్యర్థులకి సంబంధించి సపరేట్గా నోటిఫికేషన్ వచ్చింది. అలాగే డిగ్రీ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి అండ్ ఇంకా బీటెక్ వాళ్ళకి సంబంధించి సపరేట్గా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. సో మీకు ITIకి సంబంధించినటువంటి సపరేట్ నోటిఫికేషన్ కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. అక్కడ నుంచి వెళ్ళి మీరు యాక్సెస్ అనేది చేయొచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ వాళ్ళకి సంబంధించి టోటల్గా వీళ్ళకి 64 వేకెన్సీస్ ఉన్నాయి. ఈసీ వాళ్ళకి సంబంధించి 29, మెకానికల్ వాళ్ళకి 25 అండ్ ట్రిపుల్ వాళ్ళకి 5, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి 3, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చేసి 2 వేకెన్సీస్ అనేవి కేటాయించారు. మీకు 1 year ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా. ఆ 1 year ట్రైనింగ్లో ఎవ్రీ మంత్ మీకు 17,500 స్టైఫెండ్ రూపంలో అమౌంట్ అనేది పే చేస్తారు. అలాగే డిప్లొమా అభ్యర్థులకు కూడా సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా వాళ్ళకి వచ్చేసి టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. వీళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఈసీ వాళ్ళకి సంబంధించి
5 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ వాళ్ళకు వచ్చేసి 5. 1 ఇయర్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీ మంత్ మీకు 12,500 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఆప్షనల్ అప్రెంటిస్ అంటే గ్రాడ్యుయేషన్ వాళ్ళ ఇక్కడ మనకి డిగ్రీ వాళ్ళకి సంబంధించి బీకామ్, బీబీఏ, బీబీఎం చేసినటువంటి వాళ్ళకి 10 వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఎవ్రీ మంత్ వీళ్ళకి వచ్చేసి 12,500 అనేది పే చేస్తారు. సో ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆఫీసర్ లెవెల్ జాబ్ అనేది ఈ యొక్క సంస్థలో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం మీకు 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 28 ఇయర్స్ వరకు సంబంధించి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అండ్ అలాగే రిక్రూట్మెంట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరు గ్రాడ్యుయేషన్ కానీ, డిప్లొమా కానీ, బీఈ బీటెక్ కానీ మీకు ఫస్ట్ ఏప్రిల్ 2021 తర్వాత కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. ఆల్రెడీ మీరు ఒకవేళ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తే మాత్రం నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. మీరు ఒకవేళ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోకపోతే సో మీకు కదా బెస్ట్ ఆపర్చునిటీ అనేది చెప్పుకోవచ్చు. సో మీకు జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి, మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. తర్వాత మీకు వాళ్ళు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే ఈమెయిల్ ద్వారా వాళ్ళు మీకు ఇంటిమేషన్ అనేది చేస్తారనమాట, సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి. సో ఆ విధంగా ఇక్కడ మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే రిక్రూట్మెంట్కి మనకి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే డైరెక్ట్గా మనకి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి సంబంధించి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా లొకేషన్స్లో దీనికి సంబంధించి సంస్థలు అయితే ఉన్నాయి కదా. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి వెన్యూలో డిప్లొమా అలాగే బీకామ్ వాళ్ళకు వచ్చేసి ఫిబ్రవరి 5th మార్నింగ్ 9:30 AM మీకు ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేయడం జరిగింది. బీటెక్ వాళ్ళకి సంబంధించేమో ఫిబ్రవరి 6th రోజు మార్నింగ్ 9:30 AM అయితే ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేశారనమాట. డైరెక్ట్గా మీరు అక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ని క్యారీ చేయాలో చెప్తాను. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళు మనకి అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఉంటుంది కదా, ఎన్ఏటిఎస్కి సంబంధించినటువంటి పోర్టల్లో డిప్లొమా వాళ్ళు, బీటెక్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు వచ్చేసి ఆ ఎన్ఏటిఎస్కి సంబంధించినటువంటి పోర్టల్ మీరు ఎన్రోల్ చేసుకోవాలి. ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ఏటిఎస్కి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటుగా మీరు ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఎస్ఎస్సి మెమో కానీ, 12th క్లాస్ మెమో, ఆధార్ కార్డు అండ్ క్యాస్ట్, ఇవన్నీ కూడా ఒరిజినల్స్ అనేవి మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఒరిజినల్స్తో పాటు జిరాక్స్ కాపీస్ కూడా మీరు అక్కడ వాకిన్ సెలక్షన్కి సంబంధించి మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మనకి డిప్లొమా అండ్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఐటీఐ వాళ్ళకి సంబంధించి కూడా సపరేట్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది, దాని గురించి కూడా చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఐటీఐ వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ వాళ్ళకి అలాగే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ చేసినటువంటి అభ్యర్థులు ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సో వీళ్ళకి కూడా మనకి ఏంటంటే ఫస్ట్ 1 ఇయర్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి సంబంధించినటువంటి సంస్థలోనే ఇక్కడ ఎలాంటి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. మీరు అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కింద 22,000 per month శాలరీతో మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి దీనికి మాత్రం 21 ఇయర్స్ లోపు ఏజ్ అనేది ఉండాలి. దాంతోపాటు ఏజ్ రిలాక్షన్స్ అనేవి వర్తిస్తాయి. ఐటీఐ అభ్యర్థులేమో అప్రెంటిస్షిప్ ఇండియాకి సంబంధించినటువంటి వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఎన్రోల్ అయినట్లయితే మీకు ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ తోటి మనము ఎన్ఏటిఎస్కి సంబంధించినటువంటి నెంబర్ తోటి మనము దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దాంతోపాటు మీరు క్యారీ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఇచ్చారు, అన్నీ కూడా మీరు పట్టుకొని ఇక్కడ మనకి వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. సో ఇది మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. వీళ్ళు అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తారు నోటిఫికేషన్లో. సో మీరు నోటిఫికేషన్ నుంచి అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెక్ చేసుకొని సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంటర్వ్యూకి సంబంధించి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి. ఇంకా మీకు ఇక రిక్రూట్మెంట్కి సంబంధించిన డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.